సెప్టెంబర్ 6 చరిత్రలో ఈరోజు 2018 సెప్టెంబర్ 6న భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయంతో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. 1861 నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ 377ను కోర్టు రద్దు చేసింది. ఈ సెక్షన్ అసహజ నేరాలకు సంబంధించినదని, ఇంకా ఏ విధమైన స్వలింగ సంపర్కమైనా దాని కిందకి నేరంగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం నేరం రుజువైతే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇంకా జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 377 భారత రాజ్యాంగం కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా సమాన హక్కులను అనుభవిస్తుంది. ఇంకా వారి కోరికలు, ప్రాధాన్యతల ప్రకారం జీవితాన్ని గడపటానికి ప్రతి హక్కును కలిగి ఉంది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం చట్ట ప్రకారం ముఖ్యమైనది మాత్రమే కాదు, ఇది సమాజంలోని ఎల్జీబీటీక్యూ సంఘం పట్ల సానుకూల ఆలోచన ఇంకా మార్పును కూడా ప్రారంభించింది. ఈ నిర్ణయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వాగతించబడింది, ఇంకా మానవ హక్కుల కోసం ఒక పెద్ద విజయంగా భావించబడింది. 1965 సెప్టెంబర్ 6న భారత సైన్యం ఆపరేషన్ రిడిల్ను ప్రారంభించింది. ఇది 1965 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ముఖ్యమైన భాగం. వాస్తవానికి సెప్టెంబర్ 1న పాకిస్తాన్ ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ను ప్రారంభించింది. దీని లక్ష్యం భారతదేశానికి వ్యూహాత్మకంగా జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్ను స్వాధీనం చేసుకోవటం. పాకిస్తాన్ ఈ చర్యకు ప్రతిస్పందిస్తూ భారతదేశం 1965 సెప్టెంబర్ 6న సరిహద్దు దాటి లాహోర్ ఇంకా సియాల్కోట్లపై దాడి చేసింది. ఇది భారతదేశం వైపు నుండి యుద్ధం అధికారిక ప్రారంభం. భారత సైన్యం లాహోర్ను దాదాపుగా స్వాధీనం చేసుకుంది. కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలనే ఆశతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ లాహోర్ను కోల్పోవలసి వచ్చింది. కానీ ఐక్యరాజ్య సమితి జోక్యం తరువాత 1965 సెప్టెంబర్ 23న కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయబడింది. ఆ తర్వాత అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పాక్ ప్రధాని అయూబ్ ఖాన్తో తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం భారతదేశం ఇంకా పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వాధీనం చేసుకున్న భూమిని ఒకరికొకరు తిరిగి ఇచ్చాయి. అయితే ఈ ఒప్పందం తర్వాత శాస్త్రీజీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. శాస్త్రీజీకి తాష్కెంట్లో విషప్రయోగం జరిగిందని చాలా మంది నమ్ముతారు. మేజర్ ధన్సింగ్ థాపా 2005 సెప్టెంబర్ 6న మరణించారు. ఆయన ధైర్యవంతుడు. ఆయన 1962 నాటి భారతదేశం చైనా యుద్ధంలో సాహసోపేతమైన చర్యలకు పరమవీర చక్రను అందుకున్నారు. మేజర్ ధన్సింగ్ థాపా 1928 ఏప్రిల్ 10న హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జన్మించారు. ఆయన భారత సైన్యంలోని 8వ గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్లో చేరారు. ఆయన బెటాలియన్ 1962 భారతదేశం చైనా యుద్ధ సమయంలో లడఖ్లో ఉన్న చుషుల్ సెక్టార్లో మోహరించింది. 1962 అక్టోబర్ 20న మేజర్ థాపా ఇంకా ఆయన బృందం ఉన్న చుషుల్ సెక్టార్లోని సిరిజాప్ 1 పోస్టుపై చైనా సైన్యం దాడి చేసింది. చైనా సైన్యం సంఖ్యాపరంగా ఉన్నతమైనప్పటికీ మేజర్ థాపా తన బృందానికి నాయకత్వం వహించి శత్రువులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పోస్టు పూర్తిగా శత్రువులచే చుట్టుముట్టబడినప్పుడు, ఇంకా మందుగుండి సామాగ్రి అయిపోయినప్పటికీ మేజర్ థాపా తన సైనికులతో కలిసి తన చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నారు. ఈ సాహసోపేత ప్రయత్నంలో మేజర్ థాపా చైనీయులచే బంధింపబడ్డారు. ఆ సమయంలో నివేదికలు ఆయన చనిపోయినట్లు భావించాయి. కానీ ఆయన సజీవంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఇంకా యుద్ధం తరువాత విడుదల చేయబడింది. ఆయన ధైర్య సాహసాలకు, ధైర్యానికి భారత ప్రభుత్వం పరమవీర చక్రతో సత్కరించింది. 1522 సెప్టెంబర్ 6న విక్టోరియా అనే ఓడ ప్రపంచంలోని మొదటి విజయవంతమైన ప్రదక్షిణను పూర్తి చేసింది. పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగెలాన్ నాయకత్వంలోని ఈ చారిత్రాత్మక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రయాణంలో ఆయన మరణించారు. తదనంతరం స్పానిష్ నావికుడు జువాన్ సెబాస్టియన్ ఎలాన్కో ఈ యాత్రకు నాయకత్వం వహించి విజయవంతంగా పూర్తి చేశారు. 1519 సెప్టెంబర్ 20న స్పెయిన్లోని సెవిల్లే నుండి ఈ యాత్ర బయలుదేరి ఇంకా పశ్చిమ మార్గం గుండా అప్పటి
స్పేస్ ఐలాండ్స్ గా పిలువబడే ముల్కా దీవులను చేరుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రయాణంలో మొత్తం 5 నౌకల సముదాయం ఉంది. అందులో విక్టోరియా మాత్రమే చివరి వరకు జీవించి విజయవంతంగా స్పెయిన్ కు తిరిగి వచ్చింది. ఈ సముద్రయానంలో పసిఫిక్ మహాసముద్రం కనుగొనబడింది. ఇది భౌగోళిక ఇంకా నావిగేషన్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిరూపించబడింది. 1968 సెప్టెంబర్ 6న స్వాజిలాండ్ బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. స్వాజిలాండ్ను 1903 నుండి బ్రిటిష్ వారు పాలించారు. స్వాజిలాండ్ దక్షిణ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశం. దాదాపు 66 సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్న తర్వాత 20వ శతాబ్దం మధ్యలో ఆఫ్రికా అంతటా జాతీయవాద తరంగం పెరిగింది. ఇంకా స్వాజిలాండ్లో కూడా ఈ భావన పెరిగింది. స్వాజీ రాజకుటుంబం ఇంకా ఇతర నాయకులు బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కోరటం ప్రారంభించారు. సుదీర్ఘ చర్చలు ఇంకా రాజకీయ ఒత్తిడి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చివరకు స్వాజిలాండ్కు స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించింది. 1968 సెప్టెంబర్ 6న స్వాజిలాండ్ అధికారికంగా స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఆ రోజున కింగ్ సోబూజా II స్వాజిలాండ్ సార్వభౌమ పాలకుడిగా నియమించబడ్డారు. ఇంకా దేశం దాని మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది. స్వాతంత్ర్యం పొందిన తరువాత స్వాజిలాండ్ తన సొంత జెండా ఇంకా చిహ్నాన్ని కూడా స్వీకరించింది. స్వాతంత్ర్యం తరువాత స్వాజిలాండ్ రాజ్యాంగ రాచరికంగా స్థాపించబడింది. రాజు దేశానికి అధిపతి ఇంకా ప్రతీకాత్మక నాయకుడు. అయితే తరువాత 1973లో కింగ్ షోబూజా II రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి దేశంలో సంపూర్ణ రాచరికాన్ని స్థాపించారు. అప్పటి నుండి స్వాజిలాండ్ సాంప్రదాయం ప్రభుత్వ వ్యవస్థను నిర్వహిస్తుంది. ఇంకా ఆ దేశం ఇప్పుడు ఇష్వాంతినిక్ అని పిలుస్తారు. 1901 సెప్టెంబర్ 6న అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెకిల్ని కాల్చి చంపబడ్డారు. అధ్యక్షుడు విలియం న్యూయార్క్లోని ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని దుండగుడు లియోన్ కోజ్లాన్స్ ప్రెసిడెంట్ పై కాల్పులు జరిపారు. లియోన్ కోజ్లాన్స్ ప్రెసిడెంట్ వద్దకు వెళ్లిన ఆయన పొత్తి కడుపులో 2 సార్లు కాల్చారు. షూటింగ్ ముగిసిన తర్వాత మెక్లీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కొంతకాలం చికిత్స పొందారు. కానీ ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. ఆ తర్వాత 1901 సెప్టెంబర్ 14న 58 ఏళ్ల వయసులో మరణించారు. ఈ సంఘటన తర్వాత లియో కొల్జియాస్ను అరెస్టు చేసి విచారణలో ఉంచారు. కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. ఇంకా 1901 అక్టోబర్ 28న ఉరిశిక్ష విధించబడింది.